ఆవిడ గుణవతి అని ఒక ఆవిడని చెప్పాలి అంటే ఆ గుణవతికి ఉండే గొప్ప లక్షణాలు ఏంటో తెలుసా? తన భర్తకి ఆర్థిక నష్టాలు తేదట. ఏ తల్లి అయితే తన భర్తకి ఆర్థిక నష్టాలు తేదో గుణవతి లక్షణాల్లో లక్షణం అన్నమాట. మాటలు అర్థమవుతున్నాయా? ఈవిడ గుణవతి అని చెప్పాలి అంటే ఆర్థికంగా ఇబ్బంది పెట్టదంట, కలలో కూడా ఆర్థికంగా తనకు నష్టం చేయదంట, తన ధనాన్ని తన కష్టార్జితాన్ని పాడు చేయదట, కలలో కూడా అతను నమ్ముతాడట నా భార్య ఫైనాన్షియల్గా చాలా నమ్మకంగా ఉంటుందని నమ్ముతాడు. డబ్బులు పాడు చేయడం, తెలియని ఖర్చులు పెట్టడం ఇలాంటివి ఏమీ చేయదట. అతను చెప్తున్నాడు చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అదుడు. ఆ గుణవతికి ఉండే గొప్ప లక్షణాల్లో ఫైనాన్షియల్గా నమ్మకంగా ఉంటుందట. రెండోది ఏం చెప్తున్నాడు చూడండి, 15 ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరుస్తున్నారు. నేను అడుగుతున్నాను, చీకటితో లేచే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? అంత లేదు. సూర్యుని ఎత్తి మీద కూర్చోరు లేదు. ఒకప్పుడు పెద్దమ్మలు చీకటితోనే లేచి నడుము మీద పిల్లల్ని వేసుకుని వాకులు ఊడిచి చక్కగా కష్టపడ్డారు కనుక వాళ్ళ హెల్త్ బాగుండేది. ఇప్పుడు బెడ్ మీద కూర్చొని బెడ్ కాపీ తాగేస్తున్నారు పాసి మొక్కలతో.